ఈ జనరేషన్ హీరోయిన్స్ చాలా మంది పబ్లిసిటీ కోసం తెగ ట్రై చేస్తారు. పబ్లిసిటీ తెచ్చే కిక్కే వేరప్ప అనేది వాళ్ళ ఫీలింగ్. దానికోసం సోషల్ మీడియాలో వాళ్ళకి వచ్చే క్రేజే వేరు. మేకప్ పబ్లిసిటీ లేకపోతే వాళ్ళని మేకర్లు మర్చిపోతారనే ఫీలింగ్ వాళ్ళది. అయితే ఇలాంటి పబ్లిసిటీ గిమిక్కులకు దూరంగా ఉండే హీరోయిన్లు కొందరుంటారు. మరికొందరైతే అసలు మూవీల్లో యాక్ట్ చేశామా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చూసుకుంటూ ఉంటారు. కనీసం ప్రమోషన్స్ కూడా రారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎప్పుడూ మీడియా ముందుకి రాని ఓ టాప్ హీరోయిన్ త్వరలో ప్రెస్ మీట్ అని పిఆర్ఓలకి మెసేజ్ వచ్చేవరకు మీడియా వాళ్ళు అవాక్కయ్యారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఈ స్టోరీలో చూసేద్దాం. హీరోయిన్లు మేకప్ లేకపోయినా పబ్లిసిటీ కోసం తెగ ఆరాటపడతారు. ఎందుకంటే పబ్లిసిటీ లేకపోతే హీరోయిన్లు ఉండలేరు. అది హీరోయిన్లకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం సోషల్ మీడియాలో సెక్సీ పిక్స్ తో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటారు. ప్రొడ్యూసర్ల దృష్టిలో పడాలంటే సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీల్లోనూ ఉండటమే బెటర్ అనుకునే బ్యూటీలు లేకపోలేదు. అలా ఉంటేనే మేకర్స్ కు గుర్తు వస్తామని ఫీల్ అవుతారు. అయితే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కు దూరంగా ఉండే హీరోయిన్లు లేకపోలేదు. అలాంటి బ్యూటీల్లో ముందుగా సాయి పల్లవి పేరు చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ టైంలో మాత్రమే అలా మీడియా ముందు సాయి పల్లవి మెరుస్తుంది. మిగతా టైంలో ఆమె ఏం చేస్తోంది, పర్సనల్ లైఫ్ ఏమిటో కూడా ఎవ్వరికీ రివీల్ చేయదు. మిగతా హీరోయిన్స్ లా ఫోటోషూట్స్ వంటి హంగామా ఏవి సాయి పల్లవికి ఇష్టముండవు. ఎంతో కాలంగా మీడియాకు దూరంగా ఉన్న సాయి పల్లవి లేటెస్ట్ గా ప్రెస్ మీట్ ఉందని పిఆర్ఓస్ కు మెసేజ్ పెట్టిందట. మీడియా ముందుకు సాయి పల్లవి వస్తోందంటే సినీ జర్నలిస్టులు సర్ప్రైజ్ అయ్యారట. సాయి పల్లవి యాక్ట్ చేసిన అమరన్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. వచ్చే నెల ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యత సాయి పల్లవి తన భుజస్కంధాలపై వేసుకుంది. కాలీవుడ్ లో సాయి పల్లవి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. దానికి తోడు సోషల్ మీడియాలో నెట్టింట లెక్కలేనన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో పెళ్లికి సంబంధించి సాయి పల్లవి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు కొందరు. అలాంటి ట్రోల్స్ ను సాయి పల్లవి లైట్ తీసుకుంది. ప్రజెంట్ తన కెరియర్ బెస్ట్ రోల్స్ లో చేసిన మూవీస్ లో అమరన్ ఒకటని సాయి పల్లవి చెప్పుకొస్తోంది. తెలుగులో సాయి పల్లవి సినిమా చేసి దాదాపు 2 ఏళ్లవుతోంది. లాస్ట్ గా విరాట పర్వం మూవీలో సాయి పల్లవి యాక్ట్ చేసింది. ప్రజెంట్ నాగ చైతన్యతో తండేల్ మూవీలో యాక్ట్ చేస్తోంది. 2025లో తండేల్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు తెలుగు అభిమానులను అమరన్ మూవీతో సాయి పల్లవి పలకరించబోతోంది. చాలా రోజుల తర్వాత డబ్బింగ్ మూవీతో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.